శ్రావణ మాస శోభ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంతరించుకుందనే చెప్పుకోవాలి. అయితే శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పల్లెల దగ్గర నుంచి పట్టణాల వరకు కూడా పూల మార్కెట్లు కావచ్చు, అలాగే ఇల్లు కావచ్చు, అలాగే వ్యాపారులు కావచ్చు, అన్నీ కూడా కలకల్లాడుతున్నాయనే చెప్పుకోవాలి. మెయిన్గా ఈ మాసాన్ని ఎంతో పుణ్యమాసంగా భావిస్తూ ఉంటారు. ఎలాంటి మంచి పనులు చేయాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా, నిశ్చితార్థాలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఇలా అన్నిటికీ కూడా శ్రావణ మాసం ఎంతో మంగళప్రదాయకంగా కూడా భావిస్తూ ఉంటారు. ప్రత్యేకించి రేపు వరలక్ష్మి వ్రతం కారణంగా ఈ రెండో వారం వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ముత్తైదు కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించినంత వరకు పువ్వులు, అలాగే అమ్మవారికి తోరణాలు, అలాగే ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టడానికి ఎక్కువగా పూలని విక్రయిస్తూ ఉంటారు. అలాగే దీనికి సంబంధించి ఈరోజు ప్రస్తుతం అయితే మనం గుడి మల్కాపూర్ పూల మార్కెట్ వద్ద అయితే ఉన్నాము. ఒకసారి చూసుకున్నట్లయితే పూల మార్కెట్ అంతా కూడా నిండుగా కలకల్లాడుతుందనే చెప్పుకోవాలి. రేపు శ్రావణ శుక్రవారం కావడము, అలాగే వరలక్ష్మి వ్రతం కావడము, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు పూల మార్కెట్ వద్దకి జనాలు అయితే ఎక్కువగా వస్తున్నారు. మార్కెట్ డిమాండ్ని బట్టి కూడా ఇక్కడ పూల రేట్లు కూడా ఉన్నాయి అని కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అయితే ప్రత్యేకించి ఆడవాళ్ళు ఎంతో పుణ్యమాసంగా భావించి ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు కాబట్టి పూలు, బంతి పూలు కావచ్చు తోరణాలకి, అలాగే అమ్మవారికి సమర్పించే పుష్పాలు కావచ్చు, అనేక రకాలమైనటువంటి పువ్వులను కూడా వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. అయితే ఈ ప్రత్యేకించి బంతి పూలకి సంబంధించి ఈ తోరణాలకి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ పూజలో. అయితే ఈ రోజు మనం ఒక వ్యాపారస్తుల దగ్గర ఉన్నాము ఈ పూల మార్కెట్లో. అసలు ఇక్కడ డిమాండ్ ఎలా ఉంది, అలాగే ఎంత ఎంత టన్నుల పూలని వాళ్ళు దిగుమతి చేస్తున్నారు, అలాగే విక్రయిస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? ఏం మీ పేరు? సిద్ధిరామ్. ఎలా ఉంది ఈ సంవత్సరం? ఈసారి ఏం లేదు మేడం, రీసెంట్ గానే స్టార్ట్ చేసినాం. అంటే పూల రేట్లు అంటే వరలక్ష్మి వ్రతానికి పురస్కరించుకుని ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అందుబాటులోనే ధరలు ఉంచారా? మీకు దిగుమతి ధరలు ఎలా ఉన్నాయి? ఓకే పర్లేదు, బట్ ప్రజెంట్ ఉన్నదానికి దానిపైన 10 రూపాయలు గిట్టుబాటు అవుతుంది ఒక బంచ్ పైన. ప్రజెంట్ 150 నడుస్తుంది. 90-100 రూపీస్ అది నడిచినప్పుడు కుట్టుకూలి పోయేసరికి మనకు వచ్చేసరికి 20 రూపాయలు 15 రూపాయలు ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి దిగుమతి చేస్తూ ఉంటారు? ఇక్కడే మార్కెట్లో హోల్సేల్గా తీసుకుంటాం ఒకేసారి. సో డిమాండ్ను బట్టి రేట్ని కూడా మేము పెంచడం జరిగింది. ప్రస్తుతం 150 రూపాయలకైతే విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చాలామంది కూడా మహిళలు అమ్మవారి వ్రతం కోసం వచ్చి ఇక్కడ పూలని కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి వ్రతం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఎన్ని రకాల పూలు తీసుకుంటున్నారు? పువ్వులు ఇప్పుడు ఎన్ని రకాలని దేవుడు తిరుపతి వెళ్ళి వచ్చాము, ఎన్ని రకాలని తెలియదు. అమ్మవారి వ్రతం ఎలా చేసుకుంటూ ఉంటారు? బాగా చేసుకుంటాం. అమ్మ మీరు చేసుకుంటూ ఉంటారా? ఎన్ని రకాల పూలు అమ్మవారికి? ఎన్ని పువ్వులు దొరికితే అన్ని పువ్వులు పెడతాం. ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి? 70, 80. అవి 300, 400, 500 ఉన్నాయి. చామంతి పూలు, గులాబీ పూలు ఎంత రేట్ అయినా అమ్మవారికి పెట్టాల. సో డిమాండ్ పెరిగినా రేట్లు పెరిగినా కానీ ఎంత రేట్ అయినా అమ్మవారికి సమర్పించే పువ్వుల విషయంలో వెనకాడబోము. అయితే అమ్మవారి వ్రతాన్ని ఎంతో బాగా జరుపుకోవాలి, ఎందుకంటే అష్టైశ్వర్యాలు సిద్ధించే అమ్మవారు కాబట్టి ఎంతో లక్ష్మీ స్వభావంగా భావిస్తూ ఉంటారు. ఈ శుక్రవారం రోజున అమ్మవారు ఇంటికి వస్తుంది కాబట్టి అమ్మవారిని ఇలాగే అంటే గడప పూజ దగ్గర నుంచి అమ్మవారికి చేసే పూజ వరకు కూడా ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి అమ్మవారి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మత్తాపూర్ నుంచి వచ్చారు. ఎలా జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతం? అలాగే శ్రావణ మాసం కదా, పువ్వుల రేట్లు ఎలా ఉన్నాయి? చాలా రేట్లు ఉన్నాయి. అదే ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేసుకుంటాను. ఎన్ని రకాల పూలు మీరు తీసుకుంటున్నారు? ఉన్నాయి 5 రకాలు. పర్వాలేదు అనిపిస్తుంది రేట్లు? చాలా ఎక్కువ చెప్తున్నారు, రీజనబుల్గానే ఉన్నాయి కానీ. సో చూసుకున్నట్లయితే రేట్ ఎలా ఉన్నా కానీ అమ్మవారికి సమర్పించే పువ్వులు మాకు ఎంతో ఇష్టంగా మేము సమర్పించుకుంటూ ఉంటాం కాబట్టి మొదటిసారి చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూలు కొనుగోలు చేయడానికైతే ఇక్కడికి వస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ సంవత్సరం వ్యాపారం? సంవత్సరం ఏం వ్యాపారం ఏమంతలేదు, డిమే ఉంది. శుక్రవారం వచ్చేటప్పటికి ఎక్కువగా ఆడవాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు కదా, దానికి తగ్గట్టే ధరలు అమ్ముతున్నారు. రేటు మామూలుగా ఉంది, పోయినసారి కన్నా తక్కువ ఉంది.
నుంచి దిగుమతి చేస్తారు మీరు? నేను చివర్ల మండలి తంగడపల్లి. మీకు అంటే అయ్యే ఖర్చుకి వచ్చే లాభానికి ఏమైనా సమతుల్యం? ఇక్కడ పడేసుడే ఉంది కానీ ఏం లేదు. ఎంత అమ్ముతున్నారు గులాబీలు కిలో? 100 రూపాయలు కిలో 100. కిలో. సో సామాన్యులకు కూడా ఎటువంటి భారం కాకుండా వాళ్ళకి దిగుమతి చేసుకునే ధర కంటే కూడా వాళ్ళకి మిగులుబాటు లేకపోయినా కానీ అదే కొంచెం కొనే ధరకే మేము అందజేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే ఎంతో పుణ్యమాసంగా భావించే ఈ శ్రావణ మాసానికి ఈ పూలు కొనుగోలు అనేది ఎంతో ప్రాముఖ్యత అని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వివిధ రకాలైనటువంటి పువ్వులు, అమ్మవారికి సమర్పించే పువ్వులు, అలాగే గడపకి అలంకరించే పువ్వులు, ఇలా అన్ని రకాల పువ్వులు కూడా కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అంతా కూడా కలకల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినంత వరకు అంటే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం వచ్చింది అంటే ఇదే విధంగా ఉంటుంది కాబట్టి సో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పూల మార్కెట్లు అన్ని కూడా కలకల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్. ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటారు? పువ్వుల రేట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. 200, 300, 500 మస్తున్నాయి. ఎన్ని రకాల పూలు అమ్మవారు మస్తు ఉంటాయి, 10 రకాలు అట్లా ఉంటాయి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా జరుపుకుంటారు అమ్మవారి వరలక్ష్మి వ్రతం? మంచిగా నడుస్తుంది కానీ పిరం బాగుంది. రేట్లు బాగున్నాయి. 500 అంటే 400 అంటే ఎట్లా తీసుకపోయి ఎట్లా అమ్మాలి? మనకు కూడా ఏమైనా అలాగా అట్లా బేరం ఆడితే తగ్గించలేరా? మనం తగ్గించారు. ఏ రేట్ అంటే అదే రేటు. ఇంకా అయితే సామాన్యులకి కాస్త భారంగా ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి పూజ తప్పనిసరిగా చేసుకుంటారు కాబట్టి సో ఈ రేట్ల విషయంలో కూడా వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నా కానీ ఇక్కడ కొనుగోలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. మీ పేరు? నా పేరు నరేంద్ర గౌడ్. ఇది జాజ్ కావునా సో ఎంత అమ్ముతున్నారు చామంతులు? 80 ఉందా? మీకు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు? చేను పంట అండి. పర్లేదా రేట్లు? తక్కువనే ఉన్నాయి రేట్లు అయితే. వ్యాపారం పర్వాలేదా ఈ సంవత్సరం? మంచిగానే ఉంది. వ్యాపారస్తులు ఇటు ప్రజలు కూడా అంటే వ్యాపారస్తులు అయితే కాస్త మంచిగానే వాళ్ళు చెప్తున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ చామంతులు, గులాబీలు, బంతిపూలు, జాజులు, విరజాజులు, మల్లెపూలు, ఇలా కనకాంబరాలు, అలాగే లిల్లీ పూలు, ఇలా ప్రతి ఒక్క రకాన్ని కూడా అందరూ కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వివిధ రకాలైనటువంటి పూలు మార్కెట్ వద్ద అయితే కలకల్లాడుతున్నాయి. దీంతో పాటుగా అంటే వ్యాపారులు కాస్త తక్కువ మొత్తంలోనే మేము రేట్లు పెంచాము అని వ్యాపారులు చెప్తున్నారు. వ్యాపారం ఈ సంవత్సరం బాగానే ఉంది అని కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. అటు కొనుగోలు చేసే వాళ్ళైతే కాస్త పిరంగా ఉన్నప్పటికీ కూడా అమ్మవారి పూజ కోసం మేము ఎంతో మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి మేము కొనుగోలు చేస్తున్నామని ఇక్కడికి వచ్చే మహిళలు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రావణ మాసంలో ప్రత్యేకించి 2వ శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి శుక్రవారానికి అంటే అన్ని శుక్రవారాలతో పోల్చుకున్నట్లయితే ఈ 2వ వారం వరలక్ష్మి వ్రతం రావడము, అలాగే ఈసారి వరలక్ష్మి వ్రతం 2 సార్లు అంటే 2 వారాలు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అటు 3వ వారం కూడా చేసుకోవడానికి టైం ఉంది అని కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గుడిమాల్కాపూర్ పూల మార్కెట్ వద్ద అయితే కోలాహలం అయితే కనిపిస్తుంది. వివిధ రకాలైనటువంటి పూలతో వ్యాపారులందరూ కూడా బెంగళూరు నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దిగుమతి చేసుకొని ఇక్కడ అందరికీ విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో వ్యాపారం మామూలే ఉందండి, అంత పెద్ద ఏం లేదు. స్పెషల్ డేస్ కదా, రేట్లు ఏమన్నా పెంచడం జరిగిందా పూలకి? మీ పెద్దగా ఏముంది మేడం, డైలీ అంతే నడుస్తుంది. ఇప్పుడు ఖాళీ టైమే మాకు బెస్ట్ ఉంది. ఈ పండగ అని చెప్పి ఏముంది చెప్పండి, 200, 300 రైతులు నష్టపోతున్నారు కదా. ఏవో అక్కడ సరుకులు అమ్మట్లు అట్లా వస్తున్నాయి. అంటే ఇప్పుడు లేటు అన్లోడ్ కావడము, దానివల్ల అట్లా ప్రాబ్లం వస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది. ఇక్కడ కొనేవాళ్ళు వెనకెదిరి వెళ్తున్నారు. మీకు ఆల్రెడీ ఇప్పుడు కొత్త ఇష్యూ తెలుసు, మార్కెట్ ఇక్కడ నుంచి లేపాలని కూడా. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏం లేదు, అతి తొందరలో గవర్నమెంట్ చర్య తీసుకొని మార్కెట్ను అతి తొందరలో తీయాలా. ఇక్కడ నుంచి వేరేకు షిఫ్ట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే రైతులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికైనా విశాలంగా ఉంటేనే వ్యాపారం అవుతాయి. ఇక్కడ ప్లస్ టైట్ అయిపోయింది అంతా. అమ్మడానికి కానీ, కొనేవాళ్ళు రావడానికి కానీ, రైతులు తీసుకురావడానికి కానీ 3 కిలోమీటర్లు జామ్ అవుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకుంటే అతి తొందరలో తీస్తే రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, కొనేవాళ్ళు కానీ. అజిత్ నగర్ ఆల్రెడీ ల్యాండ్ డిక్లరేషన్ అయింది కదా మేడం, అక్కడ 100% ఓకే.
ఏముందంటే అవుటర్ పక్కకే కదా, పెద్ద దూరం లేదు అది. బట్ ఇంకోటి సిటీ లోపల అయింది, మనకు ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. మీరు లోపల రానికి ఏంది 1 అవర్ పట్టి ఉంటుంది ఈజీగా. మరి ఇంకా వాళ్ళు మీరు మామూలుగా వస్తేనే 1 అవర్ పడితే, మరి రైతులు మూటలు ఎత్తుకొని తీసుకుపోయే వాళ్ళు మూటలు ఎత్తుకొని పోవాలంటే ఎంతవరకు ఎత్తుకెళ్తారు వాళ్ళు? ఒక 50 కేజీల మూట ఉంటాయి మేడం, మనం కనీసం ఒక 100 మీటర్లు ఎత్తుకపోలేం. అంతే 100%. ఒక 1 ఇయర్ వాళ్ళు మనకు 1 ఇయర్ అన్నారు, 6 నెలల్లో వేసుకోవడం ఇంకా మంచిది. అతి తొందరలో వేసుకొని మీరు కూడా అప్పుడప్పుడు చర్య తీసుకొని, మీరు మీడియా మిత్రులందరూ కూడా చర్య తీసుకొని బాగా దాని మీద. అన్ని కూడా పండుగలు కదా, సో మేడం ఇప్పుడు మామూలు పండగకి, మొన్న బోనాల పండగకి మినిమం 2 కిలోమీటర్లు జామ్ అయింది. ఇప్పుడు ఇంచుమించు ఇంకా బండ్లు చూడండి, ఆ బండ్లన్నీ ఉన్నాయి. అందులో సరికి ఏమైపోతుంది, వాళ్ళు నిన్న పొద్దున నింపారు, అక్కడ లోడింగ్ చేశారు, ఇప్పుడు అన్లోడ్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది? అది ఇప్పటికి 24 అవర్స్ అయిపోయింది. అవన్నీ మురిగిపోతాయి, అవి పడేయడానికి తప్ప వేరే ఉండే. ఇక్కడ జాగా విశాలంగా లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక బావి కొట్టారు, బట్ ఇక్కడ కూరగాయల మార్కెట్ పెట్టారు, వెజిటబుల్ మార్కెట్ అటు సైడ్, రీటైల్ మార్కెట్, అక్కడ జాగా లేదు, ఇక్కడ జాగా లేదు, ఏడ పెట్టుకోవడానికి జాగానే లేదు. ఇక్కడ ఆల్రెడీ తగ్గిపోయినాయి మేడం, రైతులు నష్టమైంది. ఇప్పుడు ఏమవుతున్నాయి మనకు, చామంతి నిన్న 400, 300 అమ్మింది, ఈ రోజు 200 అంటే అమ్మట్లేదు, అంటే రైతు నష్టపోయినట్టే కదా. గులాబీ పూల్లో కూడా రకరకాల పూలు అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే గులాబీ పూలు రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే వీళ్ళు ఎక్కడి నుంచి దిగుమతి చేస్తారు, ఇప్పుడు డిమాండ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు పాండు, కే పాండు, ఇందిరారెడ్డి ఫ్లవర్ మార్కెట్, గుడిమల్కాపూర్, హైదరాబాద్. ఈరోజు ఫ్లవర్ మార్కెట్లో మన గులాబీలు వచ్చి శంషాబాద్ మండల్, చేవెళ్ళ మండల్, మహేశ్వరం మండల్, కందుకూరు మండల్లో గులాబీ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. సెంటు కానీ బుల్లెట్ కానీ ఆ క్వాలిటీ మనకు లోకల్ క్వాలిటీ. పొద్దున మార్కెట్ వచ్చి 250 రూపీస్ కేజీ, ఇప్పుడు వచ్చి 200, 160, 150, 180. అందులో సెంటు పొద్దున 250 రూపీస్ కేజీ, తర్వాత వచ్చి 200, 100 నుంచి 150 వరకు ఉంది ఈరోజు మార్కెట్. బంతిపూలు వచ్చి పొద్దున మార్కెట్ 60 రూపీస్, ఇప్పుడు మార్కెట్ వచ్చి 40 to 50 రూపీస్ కేజీ ఉంది. ఎందుకంటే మార్కెట్లో రవాణా ఇబ్బంది కలగడం వల్ల, పొద్దున సరుకు సమయానికి రాకపోవడం వల్ల పొద్దున్న 70 రూపీస్ అమ్మడము, తర్వాత సరుకు అంతా రోడ్ అని క్లియర్ కావడం వల్ల 40 రూపీస్ నుంచి 30 రూపీస్ అవ్వడము చాలా రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ రోడ్ చాలా టైం అలా ఉండిపోవడం వల్ల వడిలిపోయి రేట్ తక్కువ అమ్ముతున్నారు కదా, అది మీకు ఎంతవరకు నష్టాన్ని ఇస్తుంది? మాకు నష్టం ఓసారి అవ్వదు, మ్యాక్సిమం ఈ నష్టం అంతా రైతే పూడ్చుకుంటాడు. ఎలా అంటే మేము ఓన్లీ కమిషన్ ఏజెంట్లు, ఓన్లీ మిడిల్ వ్యాపారస్తులం మేము. ఆ రైతు మా దగ్గర పెడతాడు, ఒకవేళ ఖరాబ్ అయినా మంచిగున్నా అతనికి సంబంధం ఉంటుంది. ఒకవేళ పర్చేజ్ చేస్తే మాత్రం మార్కెట్ మనకి ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏదొచ్చినా కూడా రైతుకే ఉంటుంది. మేము ఓన్లీ కమిషన్ వ్యాపారస్తులమే. దీంట్లో ఈసారి పోయినసారి కంటే ఈసారి చాలా డౌన్గా అమ్ముతుంది మార్కెట్. పొద్దున్న మినిమం పోయినసారి పండుగ ఇదే వరలక్ష్మి వ్రతానికి 50 to 60 రూపీస్ 2 to 3 డేస్ కంటిన్యూ అమ్మింది. ఈరోజు నిన్న ఒక్కరోజే అమ్మింది మార్కెట్. ఈరోజు మార్కెట్ పొద్దున్న 60 నుంచి 50 నుంచి 60 రూపాయలు అమ్మింది, తర్వాత ఇప్పుడు 40 రూపాయలు, 30 రూపాయలు. ఇక ఎన్ని పరిస్థితుల్లో అమ్మలేని పరిస్థితుల్లో కూడా ఇంకా తక్కువ కూడా వేస్తారు రైతులు, వేసి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటారు. దానివల్ల ఈ విపరీతమైన ఈ కేజీ తీసుకున్న వ్యాపారస్తులు ఎక్కువగా వస్తారు ఇడికి. దానివల్ల దీనికి మార్కెట్కి రద్దీ ఎక్కువ అవుతుంది. దానివల్ల జనాలు కరెక్ట్ వ్యాపారస్తులు రాక ఈ కిలో దాన్ని కొనడం వల్ల బండి యొక్క సరుకు వస్తే ఒక్కొక్క కిలో కొంటే రైతు దగ్గర హోల్సేల్గా అమ్ముతేనేమో జల్దీ క్వాల్ అయిపోతుంది. అదే 1 కేజీ అమ్ముతుంది కాబట్టి ప్రొడక్షన్ అట్లాగనే ఆగిపోతుంది. దానివల్ల 50 రూపాయలు అమ్మే క్వాలిటీ 30 రూపాయలకు వస్తుంది, 40 రూపాయలకు వస్తుంది. ఇలాంటి పరిస్థితి మన హైదరాబాద్ ఫ్లవర్ మార్కెట్ యొక్క పరిస్థితి. మార్కెట్ చేంజ్ చేస్తున్నామని కూడా అనౌన్స్ చేశారు కదా, అది ఎంత అంటే త్వరగా అవుతుందని మీరు? మార్కెట్ చేంజ్ చేశారని గవర్నమెంట్ అనడం లేదు, ఓన్లీ పాలకవర్గం అంటుంది కాబట్టి దీంట్లో జనాలను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో పోనీ ఇక్కడే ఉంటుంది, అజిత్ నగర్ పోతుందని చెప్పారు కానీ ఎక్కడ వెళ్ళదు. 100% మార్కెట్ ఇంకా 10-15 ఇయర్స్ గుడిమల్కాపూర్లోనే ఉంటుంది. మారిస్తే ప్లస్ కాదు, ఇక్కడ ఉంటేనే మంచి వ్యాపారం జరుగుతుంది. ఎందుకు చెప్పాలా, ఇక్కడ నుంచి హైదరాబాద్కు అవుట్స్కట్ ఏరియా అజీజ్ నగర్, ఇక్కడ నుంచి 15 to 16 కిలోమీటర్స్. ఈ చిల్లర వ్యాపారస్తులు అక్కడ రావడంలో చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల మార్కెట్ సెంటర్ ఉంది కాబట్టి గుడిమల్కాపూర్లో ఉంటేనే వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఒక విధమైనట్టు వ్యాపారం చేయగలుగుతారు. అదే అజీజ్ నగర్ పోతే మాత్రం
అక్కడ మొంజాయి మార్కెట్ ఉంది కాబట్టి ఈ ఉన్న కస్టమర్ అంతా మొంజాయి మార్కెట్కి వెళ్ళిపోతుంది. దానివల్ల అక్కడ అజీజ్ నగర్ నడవలేని పరిస్థితి. దానివల్ల మేము ఇక్కడే ఉండాలనే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి పోదు, అసలు మార్కెట్ పోయే ప్రసక్తి లేదు. చూసుకున్నట్లయితే శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం అనేది ఎంతో విశిష్టత కలిగి ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి చిరు వ్యాపారస్తులు వస్తూ ఉంటారు. అలాగే పూజలకి కావాల్సినటువంటి పువ్వులను కొనుగోలు చేయడానికి మహిళలు వస్తూ ఉంటారు. అలాగే చిన్న వ్యాపారస్తులు ఎక్కువగా రావడం వల్ల రద్దీ ఎక్కువగా పెరిగి పూల విక్రయానికి కూడా కాస్త ఇబ్బంది కలుగుతుంది. కానీ రేట్లు తక్కువైనా సరే మేము రైతులకి ఎంత రేటు తక్కువైనా రైతులు దాన్ని విక్రయిస్తున్నారు. అలాగే కొనుగోలుదారులు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ ప్రత్యేకించి శ్రావణ మాసంలో అని. అలాగే మార్కెట్ ప్లేస్ కి విషయానికి వచ్చి కూడా ఇప్పటికే అజీజ్ నగర్ కి షిఫ్ట్ చేస్తారు అని అంటున్నారు. కానీ ఇది సెంటర్ లో ఉంది. ఒకవేళ అజీజ్ నగర్ కనుక షిఫ్ట్ చేసినట్లయితే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. రావాలనుకున్న చిరు వ్యాపారస్తులు కూడా అక్కడికి రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము మార్కెట్ ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నామని ఇక్కడ వ్యాపారస్తులు చెప్పిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, గుడిమాల్ కపూర్ మార్కెట్ నుంచి.